ఈరోజైతే శ్రీపాద చిల్డ్రన్స్ పార్క్ అయితే వచ్చినాం అనమాట. శ్రీధర్ బాబు గారు చిన్న పిల్లల కోసం ఆలోచించి వాళ్ళ కోసం అయితే ఒక మంచి పార్క్ని అయితే కట్టించారనమాట. చూడ్డానికి చాలా బాగుంది బయట నుంచి. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు లోపల అని చెప్పేసి మనం వాళ్ళ నోటి ద్వారానే విందాం అనమాట. సో వచ్చేయండి లోపలికి. ప్రాణాలతో ఉంటే వీడెక్కడున్నా రాజేరా. సో హాయ్ చిన్న, నీ పేరేంటి? నా పేరు రణవీర్. ఓకే, ఎప్పటి నుంచి వస్తున్నావు ఈ పార్క్కి? దాదాపు నేను హాస్టల్లో ఉంటా, కానీ కట్టించినప్పుడు 5 days వచ్చిన. రెగ్యులర్ వస్తున్నావా? ఇప్పుడు 5 days అను రాకి అప్పుడు హాలిడేస్ ఇచ్చిన, అప్పుడు 5 days వచ్చిన, క్లియర్ 5 days. ఓకే ఓకే, ఎలా అనిపించింది నీకు పార్క్? ఫిజికల్గా మంచిగా అనిపించింది. ఓకే, రోజు వస్తున్నావు. నీకు ఎలా అనిపించింది? నాకు కూడా బాగా అనిపించింది. నువ్వు రోజు వస్తున్నావా? నచ్చిందా? సో ఎవరు కట్టించారు ఈ పార్క్? దుద్దిల శ్రీధర్ బాబు. ఆయన ఎవరు? ఐటీ మినిస్టర్, ఇక్కడ ధన్వాడలో ఉంటాడు. ఓకే ఓకే, ఆయన్నే కట్టించారా దీన్ని? ఓకే, ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఆయన మొన్న ఒక మంచి వ్యక్తి. మళ్ళీ ఎవరన్నా పెళ్ళిలో పిలిచినా ఆయన వస్తాడు. ఓకే, చాలా మంచి మనిషి అంటారు. ఓకే, సో ఆయన ఇప్పుడు ఉన్నప్పుడు బాగుందా మరి? అన్నీ బాగా చేస్తున్నారా? ఓకే, మీకు స్టడీస్కి కూడా అన్ని రకాలుగా హెల్ప్ చేస్తారా? ఓకే, ఆయన గురించి చెప్పాలంటే 2 ముక్కల్లో ఏం చెప్తావు? ఆయన చెప్పాలంటే ఇప్పుడు మాకు ఫస్ట్ మా హాస్టల్లో అదేంటి ఫుడ్ సరిగ్గా ఉండేది కాదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాకు ఫుడ్డే కాదు, యూనిఫామ్, బ్యాగ్స్ ఇవన్నీ మంచిగా క్లియర్ ఉంది. అన్నీ క్లియర్గా ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. చూసారా ఎంత మంచిగా చూసుకుంటున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే ఉంటే చాలా మంచిగా ఉంటుంది కదా ఆ ఊరే. సో ఇంకా చాలా మందితో తెలుసుకుందాము ఎవరి ఒపీనియన్ ఏంటి అనేసి చూద్దాం. ఓకే, హాయ్. హాయ్, ఏం పేరు? స్వప్న. ఓకే స్వప్న, ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ పార్క్కి? ఈరోజే ఫస్ట్ టైం. ఈరోజే ఫస్టా? ఇలా ఇక్కడ చాలా మంది ఫస్ట్ వస్తున్నట్టున్నారు. అంటే నేను ఇక్కడ స్కూల్లో పీటీ టీచర్గా చేస్తాను, హాస్టల్లో పిల్లలతో ఉంటాను. ఈరోజే ఫస్ట్ టైం వచ్చిన పార్క్. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ టైం వచ్చావు కదా మరి పార్క్కి, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. సరౌండింగ్స్లో పీస్ఫుల్గా ఉంది. ఓకే, ఇంకా ఈ గ్రీనరీ, కూల్ వెదర్ బాగుంది అంతా. ఓకే, ఈ పార్క్ ఎవరు కట్టించారు? శ్రీధర్ బాబు ఎమ్మెల్యే. ఎందుకు కట్టించారు? ఇలాగే పిల్లలు కొంచెం పీస్ఫుల్గా ఎంజాయ్ చేయడానికి, సో ఆడుకోవడానికి. సో అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. ఇలా ఇంతకు ముందు ఎవరైనా కట్టించారా ఏమైనా? అట్లేం కట్టించలేదు, ఇదే ఫస్ట్ టైం మన కాటారం మండల్లో. కొత్తగా ఉంది, బాగుంది. ఓకే, ఇంకా ఏదైనా కట్టించాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఇట్లాంటి ఇంకా కట్టిస్తే బాగుంటుంది, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. అట్లాగే ఇది కాకుండా ఇంకేదైనా కట్టియాలి అని అనుకుంటున్నావా? కాలేజెస్ అట్లాంటివి కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. శ్రీధర్ బాబు గారు అని చెప్పావు కదా, సో ఆయన పరిపాలన ఎలా ఉంది ఇక్కడ? బాగుంది, ఆయన బాగా చూసుకుంటున్నారు మమ్మల్ని, అందరినీ బాగా చూసుకుంటున్నారు. సో స్టడీస్కి కానీ చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ స్టడీస్కి ఎలా ఏమైనా హెల్ప్ చేస్తారా? అవును, చేస్తారు, బాగా చేస్తారు. పిల్లలకి స్టడీ విషయంలో అన్నిట్లో అన్నీ చూసుకుంటూ బాగా చేస్తారు సార్. సో ఓవరాల్గా ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? గాడ్.